రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. 3 రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్, ఖమ్మం, జగిత్యాల, నిర్మల్, నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో 43 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇక మిగతా జిల్లాలో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఎండలు పెరగడంతో పాటు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు జనం బయటకు రావద్దని హెచ్చరించింది. ఇక మరోవైపు బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. క్యుములోనింబస్ ప్రభావంతో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడొచ్చని తెలిపింది. ఇవాళ మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంది. ఇసుక వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, రాష్ట్రంలో వెదర్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు రాష్ట్రంలో బాణుడు బగ్గుమంటున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మనకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. సాధారణం కంటే కూడా 2-3 డిగ్రీలు అయితే అధికంగా నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము. గత 3-4 రోజుల నుంచి కూడా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో రికార్డు స్థాయిలో అంటే దాదాపు మనకు 42 నుంచి 43 మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు, ఇప్పటికే మనకు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇక నిన్న చూసుకున్నట్టయితే కూడా నిన్న దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు జిల్లాల్లో ఇటు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్తో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్, కొన్ని పలు జిల్లాల్లో మాత్రం మనకు నిన్న 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఈ మధ్య కాలంలో మనకు ఇన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవ్వలేదు. దాదాపు మనకు అడపాదడప వర్షాలు అనేవి కనిపించాయి. దాంతోపాటు మనకు 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు కనిపించాయి. కానీ ఎప్పుడు కూడా మనకు 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే ఈ మధ్య కాలంలోనైతే కనిపించలేదని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు మార్చి ఎండింగ్లో కావచ్చు, ఏప్రిల్ స్టార్టింగ్లో కావచ్చు, ఇట్లాంటి వెదర్ అయితే మనకు కనిపించింది. దాదాపు ఆ టైంలో మనకు 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకపోతే గత 17 రోజుల నుంచి చూసుకున్నట్టయితే కూడా మనకు ఇన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే ఈ మధ్య కాలంలో నమోదవ్వలేదు. ఇక నిన్ననైతే మనకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలనే చెప్పుకోవచ్చు. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనైతే మనకి అధికంగా ఈ ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతా ఉన్నాయి. ఉత్తర భారతదేశం నుంచి అయితే వీస్తున్న గాలుల చేత మనకైతే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు ఎండ ఉంటే మరోవైపు చిరుజల్లులతో కూడిన వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. గత వారం నుంచి కూడా మనం అదే సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. కాకపోతే గత 2 రోజుల నుంచి కూడా మనకి ఎక్కడ కూడా వర్షపాతం అనేది ఎక్కువగా కనిపించలేదు. కాకపోతే ఈ రోజుకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు, ప్రజెంట్ బంగాళాఖాతంలో ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. ఈ ద్రోణితో పాటు మనకు అధికంగా ఎండలు నమోదవుతున్న సిచ్యువేషన్స్లో అంటే అధిక ఎండలు, అధిక టెంపరేచర్స్ మనకు ఉన్న టైంలోనైతే మనకు గాలిలో తేమ శాతం పెరిగిపోయి క్యుములోనింబస్ అనే మేఘాలు అక్కడక్కడ కమ్ముకుంటూ ఉంటాయి. ఆ ప్రాంతంలో క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకోవడంతో చిరుజల్లులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలు అంటే వర్షాలు తక్కువగా కనిపించినప్పటికీ ఈదురుగాలు అనేవి మనకు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. వాళ్ళ ప్రాంతాల్లో అధిక ఎండలు అధికంగా ఉన్నట్టయితే కూడా మనకు రాళ్లతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వెదర్కి సంబంధించి అయితే మనం చూసుకున్నట్టయితే ఒక ద్రోణితో పాటు క్యుములోనింబస్ మేఘాల చేత వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలుల చే కూడా ఇటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఉదయం అంతా కూడా మనకు దాదాపు సాయంత్రం వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే అడపాదడప వర్షాలనే చెప్పుకోవచ్చు. పెద్దగా ఎక్కడ కూడా మనకు ఈ వచ్చే 2 రోజుల్లో అయితే వర్షాలు ఎక్కువగా కనిపించబోవు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా ఎండలకు సంబంధించి అయితే ఇప్పటికే పలు జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. వచ్చే 4 రోజుల పాటు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో అధికంగా ఎండలు ఉండే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకైతే అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకు ఈ రోజుకు సంబంధించి అయితే ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, మంచిర్యాల సో ఈ జిల్లాలకు సంబంధించి అయితే అధికంగా ఎండలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఉదయం అంటే 11 గంటల నుంచి 3 గంటల మధ్య అవసరం ఉంటేనే బయటికి రావాలని అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఎక్కువగా వాటర్ క్వాంటిటీ ఉన్న ఫుడ్ కావచ్చు, వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలని చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్లో కూడా మనం చూసుకున్నట్టయితే
చూసుకున్నట్టయితే దాదాపు గత 2 రోజుల నుంచి అయితే మనకు అధికంగా ఎండల తీవ్రత కనిపిస్తూ ఉంది. దాదాపు 38 నుంచి అయితే 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక వచ్చే 2 రోజుల పాటు కూడా అదే విధంగానైతే మనకు ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. దాదాపు మనకు 16-17 వరకు కూడా ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. అంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు, అంటే అధిక ఎండలు ఉండడంతో పాటు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 18 తారీఖు నుంచి అయితే మనకు ఎండలతో పాటు హీట్ వేవ్కి సంబంధించి కూడా వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది. అంటే 18 వరకు కూడా మనకు ఎండల తీవ్రత కనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా వడగాల్పులకు సంబంధించి అయితే హెచ్చరికలు చేయలేదు. ఎండలకు సంబంధించి మాత్రమే మనకు హెచ్చరికలు జారీ చేశారు. కాకపోతే 18 తారీఖు నుంచి ఏప్రిల్ 18 నుంచి దాదాపు మనకు ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా హీట్ వేవ్కి సంబంధించి కూడా వడగాల్పులకు సంబంధించి కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. సో ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కావచ్చు, అధిక ఎండలతో పాటు కూడా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇటు రైతులకు సంబంధించి కూడా మనకు దాదాపు భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో కూడా సూచనలు కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు వర్షాలకు సంబంధించి కూడా పలు జిల్లాలకు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దక్షిణ మధ్య జిల్లాల్లోనైతే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఆ జిల్లాల్లో దాదాపు మనకు ఎక్కువగా ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో కూడా పలు జిల్లాలకైతే రెయిన్ అలర్ట్స్ జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కూడా మనకు జిల్లాలు కూడా చూసుకోవచ్చు. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లోనైతే మనకు అడపదడప వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎక్కువగా ఎక్కడైతే క్యుములోనింబస్ అంటే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా మనకు అంతు చిక్కని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సడన్ సర్ప్రైజ్ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కూడా వర్షం దంచి కొడుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో వచ్చే 2 రోజుల పాటు కూడా అదే విధంగా ఉంది. దాంతోపాటు దక్షిణ మధ్య జిల్లాల్లో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. జ్యోతి.